ప్రాథమికంగా కనపడుతుంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళు చేసింది చెప్పుకోవడం కూడా వాళ్ళకి చేత కాదు. 2019 ఎలక్షన్లో మనం చూసాం, పింక్ డైమండ్ కొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది. తిరుమలలో తవ్వకాలు జరిపారు, నగలన్నీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి. లేదా 42 మంది డిఎస్పీల ప్రమోషన్లో ఒకే కులానికి 40 మందికి ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రచారాలు వచ్చినాయి. మన వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా వేరే వాళ్ళకి అట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటిని దేన్ని కూడా తెలుగుదేశం కౌంటర్ చేసుకోలేక నిజంగానే ఇది నిజమేమోనని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే అలాంటి వీక్నెస్ని ఏదన్నా కరెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా సలహాల కోసం పిలిచి ఉంటారే కానీ బేసికల్గా ఇది మైండ్ గేమే. 2 నెలల్లో ప్రశాంత్ కిషోర్ గారు వచ్చేసి తిరగేసేది ఏమి ఉండదు. లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తికి 2 నెలల్లో ఈయన ఇచ్చేటువంటి సలహాలు కూడా ఏమి ఉండవు. బేసిక్గా ఏమన్నా ఫండమెంటల్స్ ఏమన్నా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటే అది చేసుకొని ఉంటారే కానీ ప్రాథమికంగా ఇదంతా చూస్తే ఏంటంటే ఇది ఒక షో, అవతల వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి, డిఫెన్స్లో పడేయడానికి అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో సాంబశివరావు గారు, ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు, వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి క్యాంపెయిన్లు వెళ్తున్నారు. అయితే నాగార్జున గారు చెప్పినట్టుగా అభివృద్ధి, సంక్షేమం రెండిటి మీద ఫోకస్ పెట్టలేదా? కేవలం ఒక సంక్షేమ పథకాలు వాటికి సంబంధించే ఫోకస్ అనేది దీనివల్లే ఒక మైండ్ గేమ్ ని ఆడుతోంది అని. మేడం ఆయన ఇప్పుడు దాకా మాట్లాడడానికి అభివృద్ధి గురించి నేను డిస్కషన్ చేస్తాను. చెప్పండి. అభివృద్ధి గురించి అభివృద్ధి అనే పదం ఏం పారామీటర్లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశాడు. ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20,000 కోట్లు మనం ఇవాళ వాటర్ లెవెల్ పెడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో 2,000 కోట్లు కూడా పెడతాం. మేము ఇప్పటికి 5 జనరల్ హాస్పిటల్స్ ఓపెన్ చేసాం, ఇంకొక 5 జనరల్ హాస్పిటల్స్ త్వరలో చేస్తాం. ఒక ఎడ్యుకేషన్కి నాడు నేడు 18,000 కోట్లు పెట్టాం, 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఏదలేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అంటే ఏంటి? అసలు అభివృద్ధి అనే పదానికి నిదర్శనం ఏంటి? సోషల్ ఎకానమీ అభివృద్ధి కదా. అభివృద్ధి అనేది ప్రతి వాళ్ళు మాట్లాడతారు. అభివృద్ధి అనే దానికి అసలు నిర్వచనం ఏంటి? ఆయన మాట్లాడేది అభివృద్ధి. ఆయన ఏం చేశాడో చెప్పాలని రేపు ఓటర్ల దగ్గరికి వెళ్ళి నేను 5 సంవత్సరాల్లో నేను ఈ పని చేశాను, నేను హెల్త్ స్కీమ్లో ఈ పని చేశాను, ఎడ్యుకేషన్లో చేశాను, అది కాదమ్మా. ఆయన టైంలో జిఎస్టీ వచ్చేసి 3,300 కోట్లు వస్తే 4,300 కోట్లు వస్తుంది. 1000 కోట్లు ఏ అభివృద్ధి లేకపోతే, ఇన్కమ్ లేకపోతే సాంబశివరావు గారు ఒక ప్రశ్న అండి, అడగండి. సాంబశివరావు గారు, అభివృద్ధి అంటే మనకి 2 పారామీటర్స్ చూపిస్తారు సార్. ఇమ్మీడియట్గా జనానికి కనిపించేటువంటిది ఏంటంటే వాళ్ళ ముందున్నటువంటి రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత ఉపాధి అవకాశాలు. ఇప్పుడు మీరు అన్నారు స్కూల్స్, హాస్పిటల్స్ గురించి. ఈ 2 విషయాలే నేను మాట్లాడతానండి. బేసికల్గా నాకు సొంత స్కూల్ ఉందండి. మా నాన్నగారు 72లో పెట్టారు, 72 నుంచి ఇప్పుడు దాకా నేను స్కూల్ నడుపుతున్నాను. మీరు నాడు నేడు ప్రోగ్రాం కింద రంగులు వేశారు, టైల్స్ వేశారు, బిల్డింగ్లు కట్టారు, బాగుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది టీచర్లు రిటైర్ అయిపోయారండి? ఒక్క టీచర్ పోస్ట్ మీరు ఫిల్అప్ చేశారా? ఒక్క డిఎస్సి ఇచ్చారా? మీరు క్వశ్చన్ ఇస్తే నేను చెప్పండి. ఒక్క డిఎస్సి ఇచ్చారా? ఆ స్కూల్స్ లో ఒక మాట రండి, ఆ స్కూల్స్ లో 6 లక్షల మంది కొత్త పిల్లలు ఎట్ట చేరారండి? అంటే టీచర్ లేకుండా స్కూల్స్ నడుపుతున్నారా? ఖచ్చితంగానండి. విద్యా వాలంటీర్లు పెట్టి నడిపిస్తున్నారు సార్. నేను ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాండి. ఏమండి ఒక మాట్లాడండి. 5,000 6,000 ఇచ్చి విద్యా వాలంటీర్లతో నడిపిస్తున్నారు సార్. చెప్పండి. హలో మాట్లాడండి. 94లో కాలేజెస్కి, స్కూల్స్కి ఎయిడెడ్ తీసేసి చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ని ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు సార్. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి ఒక 10th క్లాస్ పిల్లాడికి 2 లక్షల రూపాయలు అండి. అసలు మనం చదివిస్తామా? అసలు ఏం చేశారనే దానికి చంద్రబాబు నాయుడు చెప్పాలి సార్. ఇప్పుడు ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటాయి, ఎక్కడన్నా. అందుకే కదా సార్ ఆయన తీసేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు కట్టాం. అదిగా సార్, ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే మనకు 15 నెలలు ఇచ్చే కాంట్రాక్టర్ 25 నెలలు ఇస్తున్నాడు. 55,000 మందిని హెల్త్, 52,500 మందిని హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. అంటే అమరావతి రాజధాని మాత్రం 5 ఏళ్లలో కట్టేయాలి. అమరావతి రాజధాని 5 ఏళ్లలో ఎందుకు కట్టలేదనే కదా మీరు అడిగింది. అసలు మేము అడగల, ఆయన కట్టడని మాకు తెలుసు. ఓకే, ఆయన ఏమి కట్టడని మాకు తెలుసు, మీకు తెలియదేమో. సరే, ఇవాళ ఎడ్యుకేటెడ్, మీరు అన్ని తెలుసు. ఆయన జన్మల్లో, ఆయన 14 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాడా? సార్ మాలాంటి వాళ్ళని కోరుకునేది ఏంటంటే, సాంబశివరావు గారు ఒక్క నిమిషం సార్,
చెప్పేదేనండి మీరు చేసిన చెప్పండి, మీరు చెప్పినాక నేను చెప్పిన మీరు రాసుకోండి. అలాగే ఆయన 10 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇరిగేషన్ పెడితే రాజశేఖర రెడ్డి గారు 50,400 కోట్లు ఇరిగేషన్ ఖర్చు పెట్టాడు. ప్రాజెక్ట్ ఎకానమీ కాదు, ఎక్స్పెండిచర్ ఎకానమీ నేను చెప్పేది. 50,400 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన ఏం ఖర్చు పెట్టాడు? ఒక్క పులిచింతలు లేదు, ఒక ఇది లేదు, ఏం ఖర్చు పెట్టలేదు సార్. ఆయన ఎకానమీ హైదరాబాద్ లో రోడ్లు వేయటం, నేను ఐటిక్ సిటీ పెట్టాను అంటాం. నేను అంటలేదే సార్, ఆయన దింపేశారు కదా, మిమ్మల్ని తీసుకొచ్చారు కదా, ఇంకా ఆయన గురించి కదా. మేము అదిగా సార్, మేము తీసుకొచ్చి రూరల్ ఎకానమీ పెంచాం. రూరల్ ఎకానమీ పెంచాం. మేము పెంచిందే దానికోసం. పెంచితే వలసలు ఎందుకు వెళ్తున్నారు సార్? చెప్పండి. రైతు భరోసా కేంద్రాల ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొన్నాం. ఆయన 1,60,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొన్నారు. రైతు యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయకుండా కొన్న తర్వాత డబ్బులు ఎన్నాళ్ళకి ఇస్తున్నారు సార్? కొన్న తర్వాత డబ్బులు ఎన్నాళ్ళకి ఇస్తున్నారు? రైతులకి నెలల తరబడి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? 15 రోజులు టైం పెడితే వారానికి ఇస్తున్నా, 10 రోజులకు ఇస్తున్నా. లేదు సార్, గ్రౌండ్ రియాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఏమండి, ఒక్క మాట 4 రోజులు లేట్ అవ్వచ్చు, అదేవాళ్ళు ప్రతి నేరం కాదు కదా. అది మీరు చెప్పేదేనండి. ఐఎమ్ ఇండస్ట్రియలిస్ట్. మీకు ఇంకోటి చెబుతున్నా నేను, ఐఎమ్ ఇండస్ట్రియలిస్ట్. పర్వాలేదు, మనం ఇవాళ చెప్పేదేనండి. ఇవాళ ఏదైనా అక్కడ రైస్ మిల్ నుంచి ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ రావాలా, ఒక పేమెంట్ లేట్, అది పెద్ద నేరం కాదు. 10 రోజులు లేట్ అయితే అసలు రైతు యొక్క ప్రొడక్షన్ రేటుని కొనుగోలు చేయడం గొప్పది. అది మాట్లాడండి. రైతు భరోసా కేంద్రాల ద్వారా 3,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనటం, పేమెంట్ ఇవ్వటం. వారం రోజులు చెప్పాం, అబద్ధం ఆడాం, 15 రోజులకి ఇచ్చాం, 20 రోజులకి ఇచ్చాం. మీరు చెప్పిందే కరెక్ట్, మీది మిమ్మల్ని కరెక్ట్ అంటే అదే నేరం కాదు. పేమెంట్ మీకు ట్రాన్సాక్షన్ జరగటం అనేది ఇన్ని లక్షల కోట్లు అనేది అదే నేరం కాదు, అదే తప్పు కాదు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వటం అందరు చదువుతున్నారు. 6వ తారీఖు అనుకొని 14వ తారీఖు పేమెంట్ వేసానని. ఆ పేమెంట్ వేసిన మొగాడు లేడు కదా. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు చెప్పలేదు కదా. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు చెప్పు. ఇవన్నీ ఎందుకు? మేము ఏం చేసావు చెబుతాం. 4 రోజులు లేటు అంతే సార్. మీరు అన్నట్టుగా 10 రోజులు లేటు. రైతు భరోసా కేంద్రాల్లో 10 రోజులు లేటు. ఓకే, నేను దాని గురించి నేను డిస్కషన్ చేయను. చేశాం కదా, ఇచ్చాం కదా. రైతు రేటు కొన్నాం, మాయితే 18% మీద కొన్నాం. అది దాదాపు 30% వచ్చింది, అయినా కొన్నాం. సంక్షేమంలో మీ ప్రభుత్వాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు సార్. చక్కగా భారతదేశంలోనే ఎవరు చేయని సంక్షేమం మీరు చేస్తున్నారు, అది అందరూ ఒప్పుకుంటున్నారు, మాలాంటి వాళ్ళని కూడా ఒప్పుకుంటున్నాం. కానీ ఎంప్లాయ్మెంట్, మిగతాది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది. దాన్ని మీరు చెప్పండి. ఎంప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది? ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ వస్తాయి. చెప్పేదేనండి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో మిగతా ఇండస్ట్రీస్ మొత్తం ఆ 3 రాష్ట్రాల్లో పెడతారు సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇప్పుడే వాళ్ళు నిర్ణయించారు కరోనా వచ్చిన తర్వాత బి క్లాస్ సెంటర్లో పెడదామని. వైజాగ్ లాంటిది అంటే ట్రిచి దాంట్లో, మధురై దాంట్లో అక్కడ కూడా వాళ్ళు ఎందుకు పెట్టారు? ఈ ఐ క్లాస్ హైదరాబాదు, బెంగళూరు, మద్రాసులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోతున్నది. బి క్లాస్ సెంటర్లో ఇప్పుడే పెడుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీ మనం చెప్తే రాదు. ఇన్ఫోసిస్, టాటా కంపెనీ మనం చెప్తే రాదు. అది మీ ఆలోచన విధానం. మరి మీకు ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు టైంలో వాళ్ళు పెట్టుకున్నారు. ఇవాళ రాట్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, అందుకని ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమంటే ఇన్ఫోసిస్ కంపెనీ పెట్టలా. ఇన్ఫోసిస్ కంపెనీ వాడికి ఆలోచన వచ్చింది, బి క్లాస్ సెంటర్లో పెడితే వాళ్ళు 70లో పని చేస్తారు. వాడికి అదే 2 లక్షల ఇవ్వాలి హైదరాబాద్లో వాడికి ఎంప్లాయీకి. వాళ్ళ ఎకానమీ వాళ్ళకు ఉంటుంది. అది అట్లా ఇప్పుడు ట్రిచిలో కూడా పెట్టారు వాళ్ళు, మధురైలో పెట్టారు, చెన్నై వదిలిపెట్టి. ఎందుకు? అక్కడ 70,000 పని చేస్తుంటే వాళ్ళు సరిపోతుంది. 20,000 రెంట్ పోతే 50,000 రూపాయలకి. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీస్ ఉంది సార్. ఇప్పుడు చర్చివాడు పెట్టాడు, వాడు మన కోసం పెట్టాడు. అక్కడ ఏకల్పేసి చెట్లు కొన్ని లక్షల ఎకరాలు ఉంది, అందుకు పెట్టాడు 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. రెండో ప్రాజెక్టు కూడా పెడుతున్నాడు. ప్రాజెక్టు పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రాజెక్టు పెట్టడానికి మీరు ఎందుకు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆ కంపెనీస్ ఆఫర్ ఇస్తారు. అయ్యా మేము ల్యాండ్ ఇస్తాం, పవర్ ఇస్తాం, వాటర్ ఇస్తాం. వాడు రావాలి కదా సార్. ఇక్కడేమి ఎవరు మీరు అనుకోండి చంద్రబాబు నాయుడు వద్దని చెప్పడు, జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పడు. ఎందుకంటే వాళ్ళు వస్తే జిఎస్టీ పెరుగుద్ది, ఆ రెవెన్యూతో సంక్షేమ పథకాలు నడుపుకోవచ్చు. అది మీకు ఒకటే చెప్తున్నా, మనం కాదు అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చేది. ఆ కంపెనీ వాడికి ఐడియాలజీ మారిన తర్వాతే మనకు వస్తారు తప్ప మనం పెట్టమంటే పెడతారు. మనమే ఇస్తాం, తలా 5,000 రూపాయల చొప్పున ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా 50,000 ఉంటే. సో అల్టిమేట్ గా అంతా బాగుందంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అసలు బాగుంటుంది సార్. ఈ గ్రోత్ అనేది ఒక జిఎస్టీ చెప్పుద్ది. మొత్తం మనకు 14,000 బడ్జెట్ చెప్పాల్సిన పనిలే గురుగారు. 14 పేజీల బడ్జెట్ చదవాల్సిన పనిలే. ఒక గ్రోత్ జిఎస్టీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఫర్ మంత్లీ జిఎస్టీ ఎంత, ఇప్పుడు ఎంత, ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ?
ఎక్కడి నుంచి వస్తుంది సార్? వస్తుంది సార్, ఎందుకంటే మనం పన్నులు పెంచినా లేకపోతే ఇప్పుడు మద్యం మీద పన్నులు పెంచితే రాదు రేట్లు GST. మీకు అవి అర్థం చెప్పేదేనండి, కాదు. మీరు మద్యం మీద పెంచినా గురుగారు, మిగతాది వస్తుందండి. మీరు 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 ఎడ్యుకేటెడ్. అవునండి ఎప్పుడు మన డిస్కషన్ లో తప్పు మాట్లాడకూడదు. మ్మ్. పన్నులు పెంచితే జిఎస్టీ రాదు సార్, సార్. ట్యాక్స్ కడితే జిఎస్టీ వస్తుంది. మిగతా వాటి మీద ట్యాక్స్ వేసిన కడితే GST వస్తుంది. ఖచ్చితంగా సార్ ట్యాక్స్ పడతానే ఉంది కదా, రేట్లు పెరిగే ఏం కొద్దీ పడింది? ట్యాక్స్ ట్యాక్స్ పెరుగుతూ ఉంది. ట్యాక్స్ అక్కడ పెరిగితే సార్, జిఎస్టీ వస్తూ ఉంటుంది సార్. అదిగా సార్ నేను అనేది, మ్మ్. ఆదాయ వనరులు పెరిగితేనే మార్కెట్ శక్తి పెరిగి జిఎస్టీ వస్తుంది సార్. ఆ విషయంలో It is fundamental. వైసీపీ గవర్నమెంట్ చక్కగా ఆదాయ వనరులు పెంచుకోవడంలో మాత్రం బాగానే సక్సెస్ అయింది సార్. మద్యాన్ని ఎలాగ పెంచాలి, మిగతా వాటిని వాటి ద్వారానే రాష్ట్రం రన్ చేయడం అదంతా అసలు కూడా మద్యం మూలాన ఒప్పుకుంటున్నాం. ఎంత ఆదాయం వస్తుంది సార్? మద్యం మూలాన వచ్చేది 10,000 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. అదేనండి, దాని మూలాన జిఎస్టీ ఏం పెరగదు కదా. అదేనండి. అదిగా సార్, మీరు తెలుగుదేశం టైంలో 43,000 బెల్ట్ షాపులు పెట్టి ఆదాయం మొత్తం వాళ్ళు తిన్నారు. రైట్. గవర్నమెంట్కి వస్తుంది ఆదా. మీరు గవర్నమెంట్కి వస్తుందా ఆదాయం అంటున్నారు అక్కడ పోకుండా. అంతే కదా. Right. ఆదాయం గవర్నమెంట్కి వస్తే మనకేందా సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడు టైంలో నీ బోటే నా బోటే 10,000 5,000 బెల్ట్ షాపులు పెట్టుకొని వాడు తిన్నాడు పర్సనల్ గా. సో సాంబశివరావు గారు, గవర్నమెంట్ వస్తుంది కదా. సాంబశివరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ లెక్కలన్నీ సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు జగన్ చేశాడన్నప్పుడు అక్కడ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకున్నారా? వాళ్ళ దృష్టిలో ఉందా ఇదంతా కేవలం ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతోంది అనుకున్నప్పుడు? అది కాదమ్మా మేడం గారు, 2012లో ఇదే గేమ్ ఆడి 21 సీట్లు 18 సీట్లు గెలిచాం. స్వీప్ డౌన్. చంద్రబాబు నాయుడు గారికి 33%